నోట్లోనే అది రాశారు, కలెక్టర్ గారు అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి మేము అప్రూవల్ ఇస్తున్నామని నోట్లో రాశారు. మినిస్టర్ గారికి చెప్తే ఆయన ఇచ్చేస్తా కదా అంటే అంటున్నారు. అది మహాశివతరంగా రిసేసుకుంటూ మరింత బాధ్యతగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రజల సమస్యల్లో అందుబాటులో ఉంటుందని మనం చేస్తూ మరొకసారి ఈ యొక్క బస్ స్టేషన్ ఫౌండేషన్ సందర్భంగా అక్కగారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఎక్కడికైనా మా ఉల్లూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగేటువంటి సీతక్క గారికి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ములుగులో చాలా రోజుల కళ, చాలా రోజుల డిమాండ్ ఈరోజు మనకి శాంక్షన్ అవ్వబోతుంది. దీనికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జిల్లా రాగానే సార్ ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమస్య ఉండే సార్, భూమి చాలా చిన్నగా ఉండే, పక్కనప్పుడు విజయ డైరీ వాళ్ళు తీసుకుని ఉంటే వాళ్ళ దగ్గర నెగోషియేషన్ చేసి బిల్డింగ్ ఇచ్చి వాళ్ళని పంపించి ఇక్కడ పెద్దగా మనం చేసి ఇక్కడ చేస్తున్నాం సార్. ఇక్కడ మనకి మేడారం జరుగుతుంది కాబట్టి ప్రతి 2 ఇయర్కి అయ్యేటప్పుడు బస్ స్టాండ్లో ఒక పెద్ద సమస్య, పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఇప్పుడు మనకి ఏదైతే మీరు 4.8 crores మనకి టీఎస్ఆర్టీసీ నుంచి మీరు చేశారో సార్, ఇది శాశ్వతంగా మనకి ఒక పరిష్కారం అవుతుంది. అండ్ ములుగు జిల్లాలో ఒక మేజర్ డెవలప్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రులందరూ మేమంతా సబ్ కమిటీ సభ్యులం. ఈరోజు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా 42% రిజర్వేషన్ తీసుకున్నాం. కులగణన చేసినాం. పాపం కిషన్ రెడ్డికి తెలియదు, జనగణన రాష్ట్ర ప్రభుత్వం చేసే హక్కు లేదు. మేము జనగణన చేయలే, జనగణనలా ఇలా కుల సర్వే చేయాలని డిమాండ్ చేశాం. అది మా విజయం. ఈ తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్. మీరెంత కాదన్నా ఆనాడు ఈ కుల గణన జరిగినప్పుడు మేము జనగణన చేయలే, కులగణన చేసినాం. ఇలా దాని మీద విమర్శ చేస్తా ఉన్నారు. జనగణన కేంద్రానికి హక్కు, ఆ కనీస జ్ఞానం ప్రజాప్రతినిధిగా మాకుంది. మీకు లేకపోతే కర్మ. ఆనాడు ఏ విధంగానైతే కులగణన ఏయంగా వ్యతిరేకించి కులగణనలు చేస్తే విభజన జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు ఇలా కేంద్రం తెలంగాణ రోల్ మోడల్ గా ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా చేయడానికి రాగానే పాపం కుర్తుల వంటి ఎలకలెక్కి అయిపోయి ఏం చేయాలో అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వం తింటా ఉన్నారు. వాళ్ళు చేసింది జనగణన కాదు, మేము అన్నామా? మేము చేసింది కులగణన. మేము చేసింది కులగణన. క్యాస్ట్ సర్వే చేయగలుగుతాం, క్యాస్ట్ సెన్సస్ చేసే అధికారం రాష్ట్రానికి లేదు. దాని మీద ఎవరు రాజకీయంగా విమర్శలు చేసే అవసరం లేదు. మేము చేసింది క్యాస్ట్ సర్వేని, చేయాల్సింది క్యాస్ట్ సెన్సస్ అలాంగ్ విత్ బీసీ కార్పొరేషన్. అది మా డిమాండ్, రాహుల్ గాంధీ గారి డిమాండ్. ఇలా డిమాండ్ ఇలా నెరవేరుతుంది. ఆ డిమాండ్ నెరవేరడానికి దేశంలో రాహుల్ గాంధీ గారి కారణం. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా కేబినెట్, మా శాసనసభ, సీతక్క గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, ఆర్టీసీ సిఈ గారికి, డిఎం గారికి, ఇతర డిప్యూటీ ఆర్ఎం గారికి, మిగతా ఆర్టీసీ సిబ్బందికి, మిత్రుడు అశోక్ గారికి, సూర్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారికి, మిగతా పెద్దలు ప్రతి ఒక్కరికి, భిక్షపతి గారు, చందర్ గారికి, దయచేసి ఎవరన్నా పేర్లు మర్చిపోతే అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సీతక్క ఎంపీలో ఒకరోజు పక్కన శాసనసభలో ఇద్దరం పక్కన కూర్చుంటాం. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అంశం వస్తే ఇద్దరం వెంటనే నేను మాట్లాడాల్సి వస్తే నేను, అక్క మాట్లాడాల్సి వస్తే అక్క, పరస్పరంగా ఆలోచన చేసుకొని వెంటనే ఆ అంశాల మీద మేము మాట్లాడతాం. ఆ సందర్భంలో ఈ ములుగు జిల్లాకు సంబంధించి బస్ డిపో లేదు, బస్ డిపో కావాలని ములుగు బస్ కేంద్రం లోపల బస్ స్టేషన్ చాలా కాలంగా 1989లో కట్టినటువంటి, ఇది 2025, దాదాపు 36 సంవత్సరాల కింద కట్టినటువంటి బస్ స్టేషన్ ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందనగానే అక్క ఆదేశం మేరకు ములుగు లోపల బస్ స్టేషన్ ను దాదాపు 5 కోట్ల రూపాయలతో ఇచ్చి కింద సుందరంగా 7 షాపులు కింద, పైన 4 షాపులు ఇచ్చి 4000 చదరపు అడుగులను కూర్చునే ఏరియా, అదేవిధంగా గ్రీనరీ, త్రాగునీటికి వాటర్ ప్లాంట్ తో సహా అన్ని రకాల సదుపాయాలతోటి ఆధునాతనంగా ఈ ములుగు బస్ స్టేషన్ నిర్మాణానికి ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం.
ఇప్పుడు ఇంతకుముందు అక్క గారు చెప్పినట్టుగా మంగపేటలో కూడా 50 లక్షల రూపాయలతో బస్ స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడే గంటమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకునే సందర్భంలో ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, అక్కడనే పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది, పక్కనే జిల్లా కలెక్టర్ ఉంది, పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటే బాగుంటుందని చెప్పారు. గౌరవ సీతక్క గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఒక ఎకరం స్థలం ఇస్తామన్నారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంటనే సూచన చేయడం జరిగింది. ప్రతిపాదనలు పంపండి. దాదాపు 40-45 లక్షల రూపాయలతోటి వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేస్తామన్న మాట సందర్భంగా మనం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఈ సమ్మక్క సారక్క జాతరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లక్షల మంది వస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా దూరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గ్రామాన రవాణా సౌకర్యం బాగాలి. ఎందుకంటే గతంలో ఏ లీడర్ కూడా మాకు బస్ కావాలని అడగపోతుండే ఊర్లల్లో. 10 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది. ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా విపరీతమైనటువంటి ఒత్తిడి, నా బస్సులు కావాలని శాసనసభ్యులే కాదు ప్రతి మండల నాయకుడు కూడా మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు. అందుకే మహిళా సంఘాలతో సీతక్క సహకారంతో మొట్టమొదటిసారి 600 బస్సుల్ని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈరోజు తెలంగాణ మా అక్కా చెల్లెలను ఏ ఉచితంగా ప్రయాణం చేస్తున్నామో, ఏ 5-6 వేల కోట్ల రూపాయల ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగిందో వాళ్లతో పాటుగా వాళ్లే బస్సు యజమానులు ఎందుకు కావద్దని అక్కా నేను ఇద్దరు కూర్చొని కొంత అధికారుల కింద సుముఖంగా లేకపోయినప్పటికీ ఒప్పించి ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి గారు సహా అందరం కూడా ఇవాళ మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేశాం. ఈ సందర్భంలో మరొకసారి ఏటూరు నాగరం బస్టిపు 7 కోట్ల రూపాయలతోటి 5 ఎకరాల జాగా లోపల చాలా అద్భుతంగా కడతా ఉన్నాం. ఇది కూడా 18 గుంటలుండే. ఇలా కలెక్టర్ గారు సీతక్క గారి సూచన మేరకు పక్కన స్థలం కూడా తీసుకొని ఇవాళ ఈ బస్ స్టేషన్ 32 గుంటలు అయింది. ఈ 32 గుంటల బస్ స్టేషన్ లో అన్ని రకాల సౌకర్యాలు మామూలు బస్ స్టేషన్ అని 5 ఏళ్ల కింద బయట వేళ్ళు వస్తే ఇది మామూలు బస్ స్టేషన్ అనే విధంగా సీతక్క గారు ప్లాన్ చేసినారు. ఆ విధంగా ఆర్టీసీ అధికారులు నిర్మాణం చేస్తారు. టెండర్ అయిపోయింది. టెండర్ కూడా 6 నెలల్లో కంప్లీట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నారు అధికారులు. వాళ్ళకి ఇదే విధంగా వేదిక మీద నుంచి సూచన చేస్తా ఉన్నా. నెల ప్రగతి నివేదిక ఇస్తూ 6 నెలల ఈ యొక్క బస్ స్టేషన్ కట్టాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ సాధన లోపల నేను ఒక కీలక పాత్ర బిల్ పాస్ అయ్యే సందర్భంగా కానీ ఆ 15వ లోక్సభలో తెలంగాణ సాధించడానికి నీ తెలంగాణ బిడ్డగా నా యొక్క బాధ్యత నిర్వహించే చరిత్రలో పొన్నం ప్రభాకర్ ఒక తెలంగాణ యోధుడిగా ఉండేటువంటి పరిస్థితి తెచ్చుకోగలిగిన ఈ రోజు అదేవిధంగా ఒక 15 వర్గాల బిడ్డగా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఈరోజు మరి ములుగు పట్టణంలో గత కొన్ని దశాబ్దాలుగా కలలు కన్నటువంటి బస్ స్టాండ్ నిర్మాణం కోసం 5 కోట్లు దాదాపుగా ఇచ్చి మన బస్ స్టాండ్ శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదే విధంగా స్థానిక కలెక్టర్ గారికి, ఆర్టీసీ అధికారులకు అందరికీ, డిఎం గారికి, అదే విధంగా ఇతర అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టౌన్ ప్రజలకు, పట్టణ ప్రజలకు, ములుగు పట్టణ ప్రజలకు, అదే నాయకులకు, పత్రికా విలేకరులకు, ఆర్టీసీ అధికారులకు, అందరికీ పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ములుగు పట్టణం గ్రామ పంచాయతీ నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి మరి జిల్లా అయింది. జిల్లా నుంచి ఈ రోజు మొన్ననే గెజిట్ కూడా రిలీజ్ అయింది మున్సిపాలిటీగా. కానీ వచ్చిపోయేటువంటి ప్రజలకు కానీ స్థానిక ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బస్ స్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో చిన్నతనం నుంచి నేను కూడా దాదాపుగా మరి ములుగు మండల వాస్తవ్యాలనే ములుగు పట్టణంలో 4వ తరగతి నుంచి 10th వరకు చదువుకొని తదనంతరం మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే అవకాశం భాగ్యం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు కల్పించడం జరిగింది. అదే విధంగా మరి బస్ స్టాండ్ లేక కనీసం వాష్రూమ్ లో కూడా గతంలో చాలా ఇబ్బంది పడేది. అలాంటివి కూడా డిఎంఎఫ్టి నిధులు, ఇతరత్ర నిధులతోటి మనము చేసుకోవడం జరిగింది. కానీ ఒక ఉన్నతమైనటువంటి బస్ స్టాండ్ లేదని కోరడంతో మరి మా సోదరుడు పెద్ద మనసు చేసుకొని 4,80,00,000 ఇచ్చి ఈ బస్ స్టాండ్
నియోజకవర్గంలో లేకుండా పోయింది. కాబట్టి మరి ములుగు బస్ స్టాండ్ మంచిది కట్టిస్తాం. బస్ డిపో ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బస్ ఏటునాయరం పోయిన ప్రతి బస్సు ములుగు నుంచే పోతుంది. అదే ములుగులోనే బస్ డిపో కడితే ములుగు వరకే వచ్చి బస్సులు పోతా ఉంటాయి. కాబట్టి అనే ఉద్దేశంతో అటున్న 6 మండలాలను కూడా దృష్టిలో పెట్టుకొని బస్ డిపో కూడా 7 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రత్యేకంగా మా పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో బీసీలలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లును తీసుకొచ్చి 42% బిల్లును కూడా తీసుకురావడంలో వారి కీలక పాత్ర పోషించినందుకు వారి యొక్క సక్సెస్ కు స్వాగతం పలుకుతా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని విజయాలు అదే విధంగా బీసీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కూడా వారు నిరంతరం పాటుపడతారని భావిస్తూ ఆశిస్తూ మరి అదే విధంగా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది. ఇవాళ మనకు ట్రైబల్ యూనివర్సిటీ గాని మెడికల్ కాలేజ్ గాని కలెక్టరేట్ గాని మరి కాలేజ్ కూడా డిగ్రీ కాలేజ్ కూడా మరి గట్టమ్మ దగ్గర ఉంది. రాబోయే కాలంలో ఆల్ పార్టీస్ తో మాట్లాడి అవసరమైతే ములుగు టౌన్ లో ఉన్నటువంటి ఇంటర్ కాలేజీని కూడా డిగ్రీ కాలేజీ వైపు పెట్టి ఈజీని మంచి ఆడిటోరియంగా చేసుకుంటే ములుగు పట్టణ ప్రజలకు ఏదైనా మీటింగ్ కావచ్చు, యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి. రేపు ఇంటర్ కాలేజీని కూడా మరి అటువైపు పెడితే అక్కడ కూడా బస్ స్టాండ్ ఇబ్బంది అయితే అనగానే వెంటనే 45 లక్షల రూపాయలను శాంక్షన్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మంగపేటలో వారు వచ్చిన తర్వాత మరి 50 లక్షలతోటి బస్ స్టాండ్ నిర్మాణానికి కూడా మనకు డబ్బులు ఇచ్చారు. బస్ స్టాండ్ కూడా అయిపోతుంది. ఆ బస్ స్టాండ్ కంప్లీట్ కాగానే తొందరలోనే అది ఓపెనింగ్, బస్ డిపో శంకుస్థాపన ఏటునాగరంలో కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇంత దూరం మరి మన ప్రాంతానికి వచ్చి ఒక తోపుట్టు లాగా నాకు ఎప్పుడు కూడా కష్టాలు సుఖాలు మంచి చెడు ఇద్దరం కూడా మరి పక్క బెంచ్ మా ఇద్దరు ఒకటే బెంచ్ ఇద్దరం కూడా అసెంబ్లీలో పక్కనే కూర్చొని మాట్లాడుకునే ఒక అన్న చెల్లెల అనుబంధానికి మా ఇద్దరిది కూడా ప్రతీక. కాబట్టి అన్న ఇట్లా అనగానే నిధులు ఇవ్వడంతో పాటు మరి ఇక్కడ దాకా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా మరి సీఎం గారు కూడా మన ములుగు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ నిధులు ఇవ్వడానికైనా మరి డెవలప్మెంట్ రేపు రాబోయే కాలంలో మనదంతా కూడా ఇప్పటికే టూరిజం ప్రాంతం వరల్డ్ హెరిటేజ్ గా ఉంది. రేపు మరి ప్రపంచ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా కూడా ప్రపంచ సుందరి వాళ్ళు మనం రామప్పని దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు. అటు లక్ష్మవరం, అటు సమ్మక్క సారలమ్మ, అటు బొగతా వాటర్ ఫాల్స్, అటు బ్లాక్ బెర్రీ, అటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెద్ద గుట్ట మీద చాలా అద్భుతంగా, అదే విధంగా గోదావరి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క బస్ స్టాండ్ అనేది చాలా ఆవశ్యకమైనది. అందుకనే ఈ బస్ స్టాండ్ మనకి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న గారిని